విధానంలో నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ బుచ్చిరెడ్డిపాలెం వాసుల దశాబ్దాల కళ సీఎం చంద్రబాబు నాయుడు గారి P4 విధానానికి ఆకర్షితులై మార్కెట్ నిర్మాణానికి ముందుకొచ్చిన తేజు బిల్డర్స్ యాజమాన్యానికి అభినందనలు. మహిళలను ఉన్నత స్థానాల్లో చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం. పార్లమెంటులో మహిళా బిల్లును అడ్డుకున్న మహిళా వ్యతిరేకులను చరిత్ర క్షమించదు. సీఎం చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని మెప్మా ద్వారా స్వయం సహాయ సంఘాలకు 1,60,00,000 రూపాయల రుణాలు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి P4 విధానంలో నిర్మించిన బుచ్చిరెడ్డిపాలెం మార్కెట్ కాంప్లెక్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జన్మదిన కానుకగా అందించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎండ తీవ్రత వల్ల రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారు ఇబ్బందులు పడుతున్నారని, కూరగాయలు పాడైపోతున్నాయన్న వారి ఆవేదనను గమనించి ముఖ్య అతిథుల రాక కోసం వేచి చూడకుండానే వ్యాపారుల కోరిక మేరకు మార్కెట్ ను ప్రారంభించి ముఖ్యమంత్రికి జన్మదిన కానుకగా అంకితం ఇచ్చామన్నారు. Thank you so much, Teju Developers. మరోసారి తేజు డెవలపర్స్ కి నా కోవూరు కాన్స్టిట్యుయెన్సీ తరఫున బుచ్చిరెడ్డిపాలెం ముఖ్యంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కడైతే P4 విధానంలో పనిచేసి ప్రజలకి సేవ చేయాలనే భావంతో ముందుకొస్తారో వాళ్ళని తప్పకుండా గౌరవిస్తాం, గుర్తిస్తాం, అత్యున్నత స్థానంలో నిలబెడతాం కోవూరు కాన్స్టిట్యుయెన్సీలో అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ తిరిగి మళ్ళీ మనం అఫీషియల్గా ఓపెన్ చేసే ముందు మీకు 10 రోజుల ముందు చెప్తాం. అందరితో మీరు ఒకసారి కలిసి మీరు దాతలుగా ఉన్న ఈ మార్కెట్ కి తిరిగి మళ్ళీ మీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరూ భోజనాలు ఉన్నాయమ్మా, అందరూ భోజనం చేశారండి. Happy birthday, CM sir. Happy birthday, CM sir. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆహర్నిశలు శ్రమించే మహమ్మూడి ప్రజ్ఞాశాలి, సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలన అందించే ఆంధ్రప్రదేశ్ రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం తరఫున జన్మదిన శుభాకాంక్షలు అందజేద్దాం. సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారిని కూడా వేదిక మీద రాజుగా కోరుచున్నాం. రేణి పగలు శ్రమిస్తూ వెలుగుల కాంతి రేఖను అందిస్తూ మెప్మా చెక్కులు ముఖ్యంగా ఈరోజు ఈ మెప్మా చెక్కులు మనం అందజేయాలి. ఎందుకంటే ఈ మెప్మా గ్రూపుల వాళ్ళు కానీ పొదుపు గ్రూపుల వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ సొంత అన్నలాగా అనుకుని ఆదరిస్తుంటారు. అలాంటిది ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మహిళలకి మనం ఈ మెప్మా చెక్కులు సుమారు 1,60,00,000 చెక్కులు మనం ఇక్కడ అందజేసుకుంటున్నాం. ఎందుకంటే మరోసారి మన ముఖ్యమంత్రి గారు మన మహిళా పక్షపాతి అని చెప్పి మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ఈరోజు మేము మొన్నంతా వెళ్ళాము ఉమెన్ బిల్ కోసము. మీరంతా చూశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకి 33% ఎట్టన్నా రావాలి, మహిళలను ముందుకు తీసుకెళ్ళాలి, అగ్రగతి స్థానంలో నిలపాలి. ఆయన ఆల్రెడీ నిలుపున్నారు. నా పోటీ వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేసి మహిళలకి అత్యున్నత స్థానాన్ని ఇంకా ఎంతో మందిని ఇప్పటికే 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన అసెంబ్లీలో. ఇంకా కూడా ఎక్కువ చేయాలని ఆయన ఎంతో ప్రయత్నించారు మన కూటమి నేతలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో. కానీ అది మహిళలకి అన్యాయం చేయాలా అనుకునే కొంతమంది ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది. వాళ్ళందరూ కూడా తప్పకుండా మహిళలకి అన్యాయం చేసిన వాళ్ళగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పి
నవ్యాంధ్ర విజనరీ లీడర్ సిబిఎన్ సార్ గారి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు మన ఊరు కాన్స్టిట్యూన్సీ తరఫున P4 లో 62 రూముల ఈ మార్కెట్ సముదాయాన్ని మనమందరం కోవూరు ప్రజలందరం, అలాగే P4 లో ముందుకొచ్చిన స్టేజ్ ఆఫ్ డెవలపర్స్ శ్రీనివాసరెడ్డి, పెన్షన్ రెడ్డి గారు, వారి టీం మొత్తం కలిసి మన కోవూరు కాన్స్టిట్యూన్సీ తరఫున సీఎం గారికి బహుమానంగా ఈరోజు ఈ మార్కెట్ కాంప్లెక్స్ ని అందిస్తున్నాం. ఎందుకంటే బుచ్చిరెడ్డిపాలెంలో ఎన్నో సంవత్సరాల తీరని కళ ఈ మార్కెట్. ఇది ఎంతో మందికి ఉపాధి కల్పించే మార్కెట్. ఇది నా ఇంకో కోరిక కూడా సీఎం గారికి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. తప్పకుండా అది మనం నారాయణ సార్ దగ్గర, ఎంపీ సార్ దగ్గర, సీఎం గారి దగ్గర మాట్లాడి ఈ బుచ్చి మార్కెట్ చుట్టుపక్కల ఎక్కడో దగ్గర మనం అన్నా క్యాంటీన్ కూడా నిర్మించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. దానివల్ల ఈరోజు మీరందరూ చూశారు, మనం 5 రూపాయలకే మన కోవూరు అన్నా క్యాంటీన్ లో ఎంతో మంది కూలీలు, నిరుపేదలు వచ్చి భోంచేసి వెళ్తున్నారు. సుమారు 265 అన్నా క్యాంటీన్లు మన రాష్ట్రం మొత్తం మీద పేద ప్రజలకి 5 రూపాయలకి కడుపు నిండా అన్నం అందిస్తుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆయన జన్మదిన సందర్భంగా రాష్ట్రమంతా ప్రతి ఒక్కరూ నిరుపేదలు కడుపు నిండా భోంచేయాలని 76 లక్షల రూపాయల చెక్ అందజేశారు. దానివల్ల ఈరోజు మొత్తం 265 అన్నా క్యాంటీన్లో ఫ్రీగా పొద్దున ఉపాహారం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి అందరూ తినడం జరిగింది. ఇటువంటి అన్నదాన కార్యక్రమం చేసే ఏ ఒక్కరికి కూడా ఆ పుణ్యం ఎంతో ఉంటుందని మీకు అందరికి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎవరికైనా కూడా ఏదైనా చెయ్యాలి సాయం అంటే ఆ అన్నా క్యాంటీన్లకి మీరు విరాళాలు సమర్పించుకోవాలని ఎవ్వరు కూడా ఈ సందర్భంగా మరి మన కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవరు వినలేదు. ఈ రోజు నుంచి అయితే నేను స్ట్రిక్ట్ గా చెప్తున్నాను. ఎవరైతే నాకు బొకేలు కానీ, షాల్వాలు కానీ, గిఫ్ట్లు కానీ, ఈ గతమాలలు కానీ ఇటువంటి ఏమీ లేకుండా అలా చెయ్యాలి అని మీకు అనిపించినప్పుడు అన్నా క్యాంటీన్కి విరాళంగా ఆ డబ్బులు ఇవ్వాలని మిమ్మల్ని అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టే ఒక 100 రూపాయలతో 20 మంది భోంచేస్తారు, 20 మందికి కడుపు నిండా అన్నం పెట్టగలరు. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి పనులు చేయొద్దు. ఆ డబ్బులు మీరు అంతగా లేదు మేము ఇవ్వాల్సిందే అంటే ఆ డబ్బులు అక్కడ ఇచ్చి అన్నాకంటే అమ్మా మీకు ఈరోజు బొకే తేవాలనుకున్నాం, మీరు చెప్పారు కాబట్టి మేము అన్నా క్యాంటీన్కి ఇచ్చాం, ఇదిగో మేము ఇచ్చామని చెప్పి నాకు ఆ స్లిప్ తెప్పి చూపించండి, నేను చాలా సంతోషపడతాను మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు రేపు మన కమిషనర్ గారు కూడా, కొత్త కమిషనర్ రేపు ఎల్లుండో ఛార్జ్ తీసుకోబోతున్నారు. పాత కమిషనర్ గారు మారిపోయారు. ఆయన వచ్చిన తర్వాత మీకందరికీ ఈ మార్కెట్ అలొకేషన్ కూడా 2 రోజుల్లోనే ఆల్రెడీ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందరికీ అలర్ట్ చేసేస్తాం. ముఖ్యంగా నేను ఈరోజు ఇది ఓపెన్ చేయడం కూడా కారణం, మొన్న నేను వచ్చినప్పుడు అక్కడ చాలా మంది మహిళలు నాకు చెప్పడం జరిగింది, అమ్మ మేము ఎండకి మాడిపోతున్నాం, మా కూరగాయలు ఒక్కరోజు కూడా ఉండట్లేదు అని. అందుకనే ఈరోజు మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు అందరూ రావాల్సింది, కానీ అందరికీ సడన్ గా ప్రోగ్రాంలు వచ్చాయి. ఎంపీ గారు సీఎం గారి ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళాల్సి వచ్చింది 5 గంటలకి. నారాయణ సారు లేరు, అలాగే ఎమ్మెల్సీ గారు కూడా లేరు, ఆత్మకూరుకి వెళ్ళున్నారు, లేట్ అయిపోయింది. కాబట్టి మనం ఊరికే ఓపెన్ చేస్తాం, మీకు అందరికీ మీకు ఇచ్చేస్తాం. తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొచ్చి అఫీషియల్గా ఇది ఓపెన్ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇంతసేపు ఇంత ఎండలో దీని కింద ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.